మాజీ ఎమ్మెల్యే రసమాయి బాలకిషన్ కు నిరసన సెగ తగిలింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తమకు అన్యాయం జరిగిందని ఉద్యమకారులు ఆందోళన నిర్వహించారు. దీంతో కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం రసాబసగా మారింది. రసమాయి బాలకిషన్ ప్రసంగాన్ని ఉద్యమకారులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమాయి బాలకిషన్ కు నిరసన సెగ తగిలింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తమకు అన్యాయం జరిగిందని ఉద్యమకారులు ఆందోళన నిర్వహించారు. దీంతో కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం రసాబసగా మారింది. రసమాయి బాలకిషన్ ప్రసంగాన్ని ఉద్యమకారులు అడ్డుకున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఉద్యమకారులు ఏమంటున్నారు శ్రీనివాస్? ప్రసన్న, ఈ రోజు కరీంనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశము రసబసగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ రోజు వాస్తవానికి హరీష్ రావు రావాల్సినటువంటి బీఆర్ఎస్ సమావేశం లోపల కొన్ని అనివార్య కారణాల వల్ల హరీష్ రావు హాజరు కాకపోవడంతో ఇటు ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ తో పాటుగా మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమాయి బాలకిషన్ ఆ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించడం కూడా జరిగింది. అయితే ఈ సమావేశం లోపల ఇటు రసమాయి బాలకృష్ణ మాట్లాడుతున్న సమయం లోపల శ్యామ్ అనేటువంటి కార్యకర్త తెలంగాణ ఉద్యమకారుడు రసమాయి ప్రసంగానికి అడ్డు తగులుతూ కూడా రావడం కూడా జరిగింది. అయితే ఆ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమం కోసం కష్టపడి పనిచేశారని చెప్పి, కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఉద్యమకారులను పక్కకు పెట్టడంతోనే ఆ బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైందని చెప్పి ఎవరైతే భజన పరులు ఇటు మా గొప్పలు చెప్పేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పక్కకు పెట్టుకున్నారని చెప్పి, కానీ నిజమైన ఉద్యమకారులను ఆ బీఆర్ఎస్ పార్టీ అధికారం లోపల ఉన్నప్పుడు విస్మరించిందని చెప్పి, ఇప్పుడు మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని తమ లాంటి ఉద్యమకారులను ఎన్నికల కోసం కష్టపడమని చెప్పి సమావేశం లోపల పేర్కొంటున్నారు అని చెప్పి శ్యామ్ అనేటువంటి కార్యకర్త ఇటు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ సమావేశం లోపల ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఉద్యమం లోపల ఉన్న వాళ్ళని పక్కకు పెట్టి కొత్త వాళ్ళని తీసుకోవడం వల్లనే ఆ బీఆర్ఎస్ పార్టీకి ఈ పరిస్థితి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ కూడా కోలుకున్నట్టు దెబ్బతిన్నట్టు కూడా నాయకులతో అక్కడ ఉన్నటువంటి నాయకులతో వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఈ రసమాయి బాలకిషన్ సమావేశం లోపల ప్రసంగిస్తున్నటువంటి ఆ సందర్భం లోపలనే శ్యాము లేచి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఇటు ఏదైతే ఉద్యమకారులను పక్కకు పెట్టింది, భజన పరులను మాత్రమే పక్కన చేసుకోవడం వల్లనే ఈ ఎన్నికల లోపల ఓటమి పాలైంది. మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ సమావేశంలో ఏ విధంగా కష్టపడాలని చెప్పి అయితే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రసన్న, థ్యాంక్ యూ శ్రీనివాస్.